పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఈ చేరుకున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా నల్ల డ్రెస్ వేసుకొని చేతికి బేడీలు వేసుకొని అసెంబ్లీకి హాజరయ్యి నిరసన తెలిపారు. లగచర్లకు సంబంధించిన ఘటనలో రైతులకు బేడీలు వేసి వాళ్ళని అవమానించారని చెప్పి దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలని వాళ్ళు పట్టుబట్టారు. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయింది. క్వశ్చన్ అవర్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి అధికార పార్టీలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి మధ్యలో మాటల యుద్ధం జరిగింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, దానికి 65,000 కోట్లు మేము మిత్తి కడుతున్నామని బట్టి ఒకవైపు అంటుంటే, హరీష్ రావు మాత్రం మేము చేసింది కేవలం 4 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే, దానికి ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం 2,900 కోట్లు మాత్రమే వడ్డీ అవుతుంది, కాగిచ్చిన నివేదిక ప్రకారం 2,100 కోట్లు మాత్రమే మిత్తి అవుతుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే 65,000 కోట్లు మిత్తి కడుతున్నామని చెప్పి నిందలేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఆ తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన ఒక్క ఏడాది పాలనలోనే దాదాపు 1,27,208 కోట్లు అప్పు చేసిందంటే, ఈ రాబోయే 4 ఏళ్ళకి అంటే పూర్తిగా 5 ఏళ్ళకి కలిపి 6,96,040 కోట్లు అవుతుందని చెప్పి కూడా హరీష్ రావు విమర్శించారు. ఆ తర్వాత మరొక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పారు. తెలంగాణలో ఉన్న జిల్లాల్లో ఏ జిల్లాని తీసివేయడం లేదని, ఇప్పటి వరకు ఉన్న 33 జిల్లాలని అలాగే కొనసాగిస్తాము, వాటితో పాటు 621 మండలాలని 76 రెవెన్యూ డివిజన్లను కూడా అదే విధంగా కొనసాగిస్తాము, యథాతథంగా కొనసాగిస్తామని కూడా మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్ తర్వాత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ బిల్ ఒకటి ప్రవేశపెట్టారు, అది ఆమోదం పొందింది. ఆ తర్వాత యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, ఏదైతే మహిళా యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మారుస్తూ దానికి ఛాన్సలర్గా సీఎం ఉండటం కూడా ప్రస్తావన వచ్చింది. ఈ బిల్లు కూడా ఆమోదం పొందింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ జిఎస్టీ బిల్ ఏదైతే ఉందో దాని సవరణ కూడా ప్రతిపాదించారు, అది కూడా ఆమోదం పొందింది. ఆ తర్వాత టూరిజం పాలసీకి సంబంధించిన చర్చ కూడా కొనసాగింది. ఈ చర్చ సగంలో ఉండగానే సభ సమయం అయిపోవడంతో బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడారు. కవితకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబుకి కూడా మాటల యుద్ధం జరిగింది. మూసీ సుందరీకరణ కోసం, ఈ మూసీ సుందరీకరణ కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు రెడీ అవ్వకుండానే వరల్డ్ బ్యాంక్ నుంచి 4,100 కోట్లు అప్పడిగామని శ్రీధర్ బాబు అన్నారు. అది ఎలా సాధ్యమని కూడా కవిత ప్రశ్నించారు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి 14,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ కోసం ఇవ్వాలని అడిగారు. ఇది ఎలా సాధ్యము, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు పూర్తి అవ్వకుండానే అప్పు ఎలా అడుగుతారు, వరల్డ్ బ్యాంక్ కూడా నిధులు ఎలా ఇస్తుంది అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన దానికి శ్రీధర్ బాబు సమాధానం ఇస్తూ, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నిజంగానే రెడీ కాలేదు, ఇది ప్రస్తుతం చర్చ దశలోనే ఉంది కాబట్టి దీనికి ప్రస్తుతం సమాధానం ఇవ్వలేమని చెప్పారు. ఆ తర్వాత మరొక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహమ్మద్ అలీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ మహమ్మద్ అలీ కూడా శాసన మండలిలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 ముస్లింలకు మంత్రి పదవులు ఇస్తాన్న మాట ఎక్కడ పోయింది, ప్రస్తుతం ఒక్క ముస్లిం మంత్రి కూడా దిక్కులేదు అని విమర్శించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.